హలో అండి. సంతానలేమి సమస్యతో బాధపడి చాలామంది కపుల్స్ మా దగ్గరికి ట్రీట్మెంట్‌కి వస్తూ ఉంటారండి. సో, వీళ్ళకి వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కొంతమందికి టాబ్లెట్స్ వాడతాం, కొంతమందికి ఐయుఐ చేస్తాం, కొంతమందికి ఐవీఎఫ్ చేస్తాము. సో, ట్రీట్మెంట్‌లో ఉన్నప్పుడు హస్బెండ్, వైఫ్ కలవచ్చా అని చాలా కామన్‌గా అడుగుతూ ఉంటారు. సో, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, ట్రీట్మెంట్ టైమ్‌లో భార్యాభర్త కలవచ్చా, కలవకూడదా అని అడుగుతుంటారండి. సో, మీకు ఏ ట్రీట్మెంట్‌లో గూడా ఈ ట్రీట్మెంట్‌లో ఉన్నప్పుడు మీరు కలవగూడదు అనైతే ఉండదండి. హస్బెండ్, వైఫ్ ఎంత రెగ్యులర్‌గా కలిస్తే అంత మంచిది. ఎందుకంటే రెగ్యులర్‌గా కలిసినప్పుడు మనకి స్పెర్మ్‌లో డీఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పెర్మ్స్ తక్కువుంటాయి. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ డీఎన్ఏ డ్యామేజ్ ఇన్ స్పెర్మ్స్ ఇస్ ప్రొలాంగ్డ్ అబ్స్టినెన్స్. అంటే ఎక్కువ కాలం భార్యాభర్త కలవకుండా ఉంటే స్పెర్మ్స్ డీఎన్ఏ డ్యామేజ్ ఉన్నవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, రెగ్యులర్ ఇంటర్‌కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో, ఎస్పెషల్లీ మందులు వాడినప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మందులు వాడి నేచురల్‌గానే వాళ్ళని ట్రై చేయమంటాము. సో, నేచురల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత ఫ్రీక్వెంట్‌గా హస్బెండ్, వైఫ్ కలిస్తే అంత మంచిది. ఐయుఐ ట్రీట్మెంట్ చేసినప్పుడు చాలా సార్లు ఐయుఐ రోజు శాంపిల్ ఇవ్వడానికొచ్చినప్పుడు, "ఇన్ని రోజులు మేము కలవలేదు మేడం, ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా! అందుకే కలవలేదంటారు." అది కరెక్ట్ కాదండి. ఎంత తక్కువ అబ్స్టినెన్స్ పీరియడ్ ఉంటే అంత మంచి శాంపిల్ ఉంటది ఐయుఐ మనం చేసేటప్పుడు. సో, మా సెంటర్‌లో అయితే మేము ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన రోజు, ఆ మరుసటి రోజు కూడా హస్బెండ్, వైఫ్ కలిసి ఐయుఐకి రమ్మంటాము. అండ్ ఐయుఐ చేసిన రోజు, ఆ మరుసటి రోజు కూడా కలవమని చెప్తాము. ఎందుకంటే దానివల్ల సక్సెస్ రేట్ అనేది ఎన్హాన్స్ అవుతది. ఐయుఐకి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆల్‌మోస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లానే కలిసినప్పుడు ద్వారం బయట పడాల్సిన కణాల్ని మనం ప్రాసెస్ చేసి యాక్టివ్‌గా ఉన్న స్పెర్మ్స్‌ని గర్భసంచి లోపలికి పంపిస్తున్నాము. ఎంత నార్మల్‌గా ఉంటే అంత మంచిది. ఇంకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కొస్తే మనము ఎగ్స్ పికప్ చేసి మనము ఆహ్, జ ఎ ఎంబ్రియోస్ ఫార్మ్ చేసేటప్పుడు రెగ్యులర్‌గా హస్బెండ్, వైఫ్ కలవమని చెప్తాము. లేకపోతే శాంపుల్ డిస్కార్డ్ అన్నా చేయమని చెప్తాము. ఎందుకంటే షార్టర్ అబ్స్టినెన్స్ పీరియడ్ విల్ గివ్ అ బెటర్ క్వాలిటీ స్పెర్మ్ ఫర్ ఫార్మింగ్ ఎంబ్రియోస్ అన్నమాట. ఎంబ్రియోస్ మనం ఫార్మ్ చేసేటప్పుడు బెటర్ క్వాలిటీ స్పెర్మ్స్ అనేవి ఉంటాయి. సిమిలర్‌గా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత కలవాలా వద్దా అని గూడా అడుగుతారండి. సో, యూజువల్లీ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఒక 2 వీక్స్ మెడిసిన్స్ పెడతామండి. ఆ 2 వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్‌కి రమ్మంటాము. సో, ఈ 2 వీక్ పీరియడ్‌లో కలవచ్చా అనే దానికొస్తే యూజువల్‌గా కలవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అని మనకి రిసర్చ్ ప్రకారం తెలుస్తుంది. కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ 2 వీక్స్ కొంచెం అవాయిడ్ జేయమని చెప్తాము. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గొచ్చు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా హైజీన్ మెయింటైన్ చేస్తే కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో, ఏ ప్రాసెస్‌లో కూడా హస్బెండ్, వైఫ్ కలవకుండా ఉండాలి అనైతే లేదండి. ఇన్‌ఫాక్ట్ రెగ్యులర్‌గా భార్యాభర్త కలిస్తే స్పెర్మ్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతది. థాంక్ యూ.